హాయ్ అండి అందరికీ. మాది జూలై 29 అనగా నిన్న మా పెళ్ళి రోజండి. 5 సంవత్సరాలు అయిందండి మా పెళ్ళి అయ్యి నిన్నటికి. అయితే మేము ఎక్కడికి వెళ్ళాము అని అంటే పల్నాడు డిస్టిక్లో ఫేమస్ అంటే ఫేమస్, ఆంధ్రాకే ఫేమస్ గుడి కోటప్ప కొండ. ఇక్కడ ఏ స్వామి ఉంటాడంటే కోటయ్య స్వామి ఉంటారండి. అయితే ఇక్కడికి మేము ప్రతి ఇయర్ వస్తాము. లాస్ట్ ఇయర్ వచ్చాము కోటయ్యకొండ, ఈ ఇయర్ కూడా వచ్చేసాము. నిన్న 29th నాగుల పంచమి అండి. ఇక్కడ కోటయ్యకొండలో నాగమయ్య స్వామి గుడి అంటే నాగమయ్య స్వామి విగ్రహాలు అంటే పుట్ట అన్నీ ఉంటాయండి. అందుకనేసి ముందు మెయిన్ వాటి కోసం అనేసి వచ్చాము. ప్రతి ఇయర్ అయితే వస్తాము. ఈ ఇయర్ అయితే నాగుల పంచమికి కూడా కలిసి వచ్చింది, ఇంకా పక్కా వెళ్ళాల్సింది అనేసి మేము వెళ్ళాము. కిందే మేము పాలు పూలు అవన్నీ తీసుకున్నాము. అలాంటిది అంటే కొండ ఎక్కి లిఫ్ట్లో నుంచి వెళ్ళాము. అక్కడ మేము గుడి చూస్తూ నాగమయ్య పడగలు ఎక్కడ ఉన్నాయని చూస్తూ అటు వెళ్తూ ఉంటే ఈ కోతులు అయితే తిరణాల అండి. ఎన్ని కోతులు ఉన్నాయో నా చేతిలో నేను వెళ్తుంటే నా చీర కొంగు లాగి నా చేతిలో పూల కవరు, ఆవు పాల ప్యాకెట్, పసుపు కుంకుమ కడ్డీలు అవి అయితే తీసుకున్నాను. అన్నీ 2 కవర్లు అయితే 2 కోతులు తీసేసుకొని పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ స్మెల్ అయితే చూసి అక్కడ పక్కన పెట్టేశాయి. ఈ పాల ప్యాకెట్ ఉంటే ఈ పాల ప్యాకెట్ కూడా కొరికి అయితే తాగేశాయి. ఈ పూలు అయితే వాసన చూసి పడేశాయి. ఇంకా పసుపు ప్యాకెట్ సరేలే పాలు ఎట్లా ఇంకా ఆంజనేయ స్వామి తీసుకున్నాళ్ళే అని అనుకొని పసుపు కుంకుమ ప్యాకెట్ కడ్డీలు తీసుకున్నాను. ఇంకా పూలైతే ఇంకా కింద పడ్డాయి కానీ అక్కడే పడేసేసాను. ఇక్కడ 8 ఆకారంలో ఉన్న నాగ పడగలకి అయితే నేను పసుపు కుంకుమ అని అలంకరిస్తున్నానండి. అయితే నాగుల పంచమి రోజు 8 ఆకారంలో ఉన్న నాగ పడగలకి ఆవు పాలు పోసి పసుపు కుంకుమ వేసి దీపారాధన చేసి మనం నాగ పడగల చుట్టూ తిరుగుతూ ఓం శ్రీ అనంతాయ నమః, ఓం శ్రీ అనంతాయ నమః అని 108 సార్లు మనం జపించుకుంటే మనసులో మనకి మంచి సంతానం అనేది కలుగుతుందంట. ఇంకా పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాలతోటి బాగా ఉంటారు అనేసరికి ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత సేమ్ అలానే చేశానండి పూజ అయితే. పాలైతే పోయలేదు, పాలైతే కోతి తీసుకెళ్ళింది అనేసి నా దగ్గర పసుపు కుంకుమలు ఉంటే ఆ పసుపు కుంకాలతోటి అలంకరించేసి దీపారాజన అయితే ఇక్కడ చేస్తున్నాను. చాలామంది కూడా ఇక్కడ పూజిస్తున్నారు. పాల ప్యాకెట్లు అవి తెచ్చుకొని పాలైతే నాగమయ్య స్వామికి పాలైతే పోసి తిరుగుతున్నారు. నేను కూడా అలానే చేసేసి ఇక్కడంతా దీపారాధన చేశాను. చూడండి నాగమయ్య పడగల దగ్గర కూడా ఏమన్నా ప్రసాదం అయితే ఏమైనా పెడుతున్నారో ఏమని కోతులు వెనక్కి ముందుకి వస్తున్నాయి. అవి ఎక్కడ వస్తాయో అని భయంతో ఉన్నాను నేనైతే. మా పాప అయితే కోతులకి కూడా భయపడకుండా హై అని తోలుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా మా పాప గౌను పట్టుకుంది. ఇంకా దెబ్బకి కోతులు కాడిపోకుండా కోతులు ఎమ్మటే చూస్తూ ఉంది. ఇట్లా చూడండి నాగమయ్య పడగలు మధ్యలో ఏమో రాగి చెట్టు ఉంటుంది, చుట్టూనేమో నాగ పడగలు అనేవి విగ్రహాలు అనేవి ఉంటాయండి. ఇదిగో చూడండి చాలామంది ఇక్కడ దర్శనం అయితే చేసేసుకొని వాళ్ళు కూడా పూజించుకుంటున్నారు. మేము 5 చుట్లు తిరిగి ఇంకా చక్కగా ఇంకా కోటయ్య స్వామిని కూడా దర్శించుకుందాము అనేసి లోపలికైతే వెళ్తున్నాము. అక్కడేమో ఫ్రీ దర్శనం అండి. ఇక్కడైతే 500 ఇచ్చి లోపలికి వెళ్ళి చూసుకోవాలంట. ఫైనల్లీ కోటయ్య స్వామి ఆయనేనండి. చాలా అంటే చాలా అందంగా ఉంటారు. ఇక్కడ కోరికలు కూడా చాలా నెరవేరుతాయి. ఈ చిన్న చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కోటయ్య స్వామికి శివరాత్రి రోజు పెద్ద ప్రవలైతే కట్టుకొని ఆ ఊరు నుంచి కోటయ్యకొండ దగ్గరికి వచ్చి అయితే ప్రతి సంవత్సరం అనేది కడుతూ ఉంటారండి. కోటయ్యకొండకి ఇంకోటి కావూరు ప్రవ అనే పెద్ద పేరండి. కావూరు పెద్ద ప్రవనైతే కట్టుకొని వస్తుందండి. కావూరు అంటే కోటయ్యకొండ,
విప్రవ అని చాలా అంటే చాలా ఫేమస్. ఫైనల్లీ గుడి బయటికి దర్శనం చేసేసుకొని కాసేపు అలా కూర్చొని వచ్చేసాము. అక్కడ వినాయకుడు, ఇక్కడేమో బ్రహ్మంగారు స్వామి అన్ని విగ్రహాలు అయితే ఇలా చేశారు. ఇక్కడేమో అన్ని దర్శనం చేసేసుకొని కిందకు వచ్చేసి అన్నదానం, మేము చాలాసార్లు వచ్చాము కానీ అన్నదానం చేసే కాడికి అన్నం అయితే తినలేదు. అందుకని అక్కడే దర్శనం చేసుకొని అక్కడే భోంచేసేసి ఇంకా వచ్చేసాము. ఫైనల్లీ నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.